ఇటీవల తెలంగాణలో బాగా వినపడుతున్న పేరు, వస్తున్న చర్చ హైడ్రా. ఈ హైడ్రా అనేది ఏంటి అనేది, ఆ హైడ్రా దూకుడు మరింత చర్చకి, అదేంటో తెలుసుకోవాలనే తపనకి మార్గం చేస్తూ ఉంది. దాని చైర్మన్గా ఉన్న రంగనాథ్ గారు దూకుడు బాగా పెంచిందని, హైడ్రా దూకుడు పెంచిందని, హైడ్రా కట్టడాలని కూలగొడుతుందని రకరకాల చర్చని మనం చూస్తూ ఉన్నాం. అసలు నేను అడుగుతుంది, ఇది హైడ్రానా హైడ్రామానా? ఇది మనందరికి వస్తున్న డౌట్. హైడ్రా అనే యొక్క వాళ్ళ యాక్టివిటీని కనుక చూస్తూ ఉంటే, కొత్తగా ఆ ప్రాంతానికి ఉద్యోగంలోకి వచ్చిన సబ్ ఇన్స్పెక్టరు ఆ రోడ్లు ఎమ్మటి ఉన్న వాళ్ళ మీద వీళ్ళ మీద అడావుడు చూపెడతా ఉంటాడు. అంటే వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఈయనతో కమిట్ అయిన దాకా కొంత అడావుడు చూపెడతాడు. అదే పద్ధతిలో ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈ హడావుడి చూపెడుతున్నాడేమో అనిపించింది నాకు. ఈ హడావుడి చూపెట్టిన తర్వాత ఈ హడావుడిలో బాధితులందరూ ఆయన దగ్గరికి రావాలి, ఏదో పద్ధతిలో ఒక కమిట్మెంట్ జరగాలి. ఆ తర్వాత దీన్ని మళ్ళా వాళ్ళ మనుషులు ఎవరో మనుషులు కోర్టుకు పోయి దాన్ని ఆపేయాలి. రెండు పుణ్యం పురుషార్థం రెండు కూడా దక్కినట్టు అవుతుంది. హైడ్రా హడావుడు ఉంటుంది, హడావుడు తగ్గిపోతుంది, ఈ లోపల జరగాల్సిన పరిణామాలు జరిగిపోతాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, హైదరాబాద్లో చిక్కడపల్లి ప్రాంతం అందరికీ తెలిసి ఉంటుంది. చిక్కడపల్లి ప్రాంతంలో 2 ways ఉంటాయి, ఇటు నుంచి దారి ఇట్లా ఉంటుంది అట్లుంటుంది. దాన్ని 1 way చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక పక్క షాపులన్నిటికీ ఉపయోగపడుతుంది, అప్పుడు రెండో పక్క షాపులకు ఉపయోగపడదు. అందుకని ఏం చేస్తారు, దాన్ని ఈ ఒక పక్క షాపులు ఉండొచ్చు అంటే వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళతో కమిట్ అవుతారు, వాళ్ళ కోసమని 1 way పెడతారు. దాని తర్వాత ఆ పక్క వాళ్ళందరూ వచ్చి కూడా మళ్ళీ మాట్లాడుకున్నాక ఆ పక్క కూడా వదిలిపెట్టి మళ్ళీ ఎప్పటిలాగే 2 way అవుతుంది. ఈ 2 sides వాళ్ళు కూడా వచ్చేసి అప్పుడున్న మంత్రితోనో అధికారులతోనో ఎవరు ఉపయోగిస్తే వాళ్ళతో దాన్ని మంచి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇదే పద్ధతిలో రకరకాల ఎత్తుగడలు వస్తున్న దాంట్లో ఇది కూడా ఒకటి 4వ సిటీ నిర్మిస్తామని, లేకపోతే నేను RRR దాకా HMD అని విస్తరిస్తామని, ఈ హైడ్రాతో అక్రమ కట్టడాలు కూలగొడతామని, చెరువులన్నీ మనం తీసేస్తాం. కొన్ని వేల చెరువులు తెలంగాణలో ఉండేటివి, 400 చెరువులు పైన కూడా హైదరాబాద్ నగరంలో ఉండేటివి అన్నారు. ఆ చెరువులు వాస్తవంగా ఆ విధంగా ఆక్రమించబడి ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే అవన్నీ లేవట్లయిపోయి అమ్ముడు పోయి కొనుక్కొని అవి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో పోయి ఇప్పుడు కూలగొడతాము అంటే 2 రకాలు కనపడుతుంది. కూలగొట్టడం అంటే జడ్జిమెంటే. ఈ హైడ్రాకు జడ్జిమెంట్ ఇచ్చే రైట్ ఉందా లేదా? నిబంధనకు అనుకూలంగానే రాజ్యాంగానికి కట్టుబడే, చట్టాలకు కట్టుబడే ఎవరైనా యాక్టివిటీ చేయాలి. మరి ఈ హైడ్రాకు ఆ పవర్ ఉందా? కూలగొట్టమని పవర్ ఇచ్చే పవరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఇవన్నీ సందిగ్ధాలు. మరి కోర్టులు ఏంటి అంటే, ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ని స్థానికంగా సంస్థలకి, అంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, నగరం అయితే నగరం, వీటికి అప్లై చేసుకొని పర్మిషన్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ ల్యాండ్లో పర్మిషన్తో కట్టడం కట్టిన తర్వాత ఇప్పుడు పోయి నేను హైడ్రా అని ఒకటి వచ్చింది కాబట్టి కూలగొడతా అన్నాం అనుకోండి. అప్పుడు మరి ఆ రిజిస్ట్రేషన్ చేసిన డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? పర్మిషన్ ఇచ్చిన ఈ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే, ప్రభుత్వ సంస్థలే అయినప్పుడు వీటి మధ్యన కోఆర్డినేషన్ ఏంటి? నేను పర్మిషన్ ఇస్తా, నువ్వు కూలగొట్టు అని 2 ప్రభుత్వ సంస్థలే అన్నప్పుడు బాధితుల పరిస్థితి ఏంటి? ఇదంతా గందరగోళమే. డైరెక్ట్గా పోయేసి వితౌట్ నోటీసు నేను కూలగొట్టేస్తా, ఇది అందులో ఉంది ఇందులో ఉంది అంటే దాదాపు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇన్ని సంవత్సరాలు రెంట్కుంటేనే అతనికి హక్కు వస్తుంది అని, ఇన్ని సంవత్సరాలు కబ్జాలో ఉంటే అతనికి హక్కు వస్తుందని, కౌలు రైతుకు 8 సంవత్సరాలు కౌలుకు తీసుకుంటే కౌలుదారికి కూడా హక్కు ఉంటుందని ఎన్నో చట్టాలు వచ్చాయి. మరి ఈ చట్టాలన్నిటినీ కూడా ఈ హఠాత్తుగా నేను ఎప్పుడో అప్పుడు చెరువులో ఉంది కాబట్టి చెరువు నేను కూలగొట్టేస్తా అంటే, ఎస్, అది అక్రమ కట్టడమే కావచ్చు. ఈ అక్రమ కట్టడానికి అనుమతి ఇచ్చింది ఏ డిపార్ట్మెంటు? అక్రమ కట్టడాన్ని రిజిస్ట్రేషన్ చేసింది ఏ డిపార్ట్మెంటు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వీళ్ళందరేమో పుణ్యాత్ములు, డబ్బులు పెట్టుకున్న కొనుక్కున్నవాడు మాత్రం పాపాత్ముడు అనేది. ఇలా పోయి హైడ్రాతో హడావుడి చేసేసి
ఇవాళ వాళ్ళు కోర్టుకు పోయి మళ్ళీ దీని అందటి నుంచి గందరగోళం చేసిన తర్వాత దాన్ని ఆపేస్తే ఈ లోపల కావలసినన్ని ఒప్పందాలు జరిగిపోతాయి. ఈ హైడ్రా అనేది నా దృష్టిలో ఒక హైడ్రామా తప్ప మరొకటి కాదు.